పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంతి కార్మికులు ఆందోళన నిర్వహించారు. నెలవారీ పెన్షన్ రాకపోవడంతో బ్యాంక్ ఖాతా బుక్కులతో నిరసన తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం గత 50 ఏళ్లుగా సేవలు అందించిన తమను చిన్నచూపు చూడడం సరికాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకుని పెన్షన్ అందించాలని కోరారు. షుగర్లు హాస్పిటల్ మందులు లేక హాస్పిటల్ పోతే మందులు ఉంటాయి, బ్యాంకు కట్టే పైసలు ఉంటాయి. పరిస్థితి 39-42 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసి మా పెన్షన్ మాకు ఇవ్వాలంటే కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ అక్టోబర్ నెలలో రాకపోవడం నిజంగా బాధాకరం. ముఖ్యంగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వారు వృద్ధాప్యానికి చెందుతున్నారు. హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు. గోదావరిఖని ప్రాంతమే కాకుండా వాళ్ళు రిటైర్ అయినాక వారి వారి ప్రాంతాల్లోకి వెళ్ళి మరి పెన్షన్ కోసం ప్రతి నెల ఈ ప్రాంతానికి వస్తే విపరీతమైనటువంటి ఎండల్లో మరి బస్సుల్లో అనేక అనారోగ్యాలతోటి ఇక్కడికి వస్తే నిర్లక్ష్య సమాధానాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో కోల్బెల్ట్ జిల్లాల్లో ఒక యూనియన్ బ్యాంకు తప్ప ఇతర బ్యాంకులలో మరి పెన్షన్ పడింది. మరి యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారుల పైన ఎందుకు వివక్ష చూపుతున్నారని మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి జీఎంలు కానివ్వండి, సింగరేణి సిఎండ్ఎండి బలరాం గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సింగరేణి ఇన్ఛార్జ్ బట్టి విక్రమార్క గారు వెనువెంటనే స్పందించి 2-3 గంటల్లో ఈ సింగరేణి రిటైర్ కార్మికుల ఖాతాల్లో మరి వారి పెన్షన్ జమ కావాలని, లేని ఎడల బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున రిటైర్ కార్మికులతోటి ఆందోళనలు చేపడతామని సింగరేణి యాజమాన్యాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. శాలిగౌరారం